శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురుజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8074148455. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు మేషరాశి వారి గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. మరి ఏ అంశాలు వీరికి అనుకూలించబోతున్నాయి, ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే వీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రహస్థితుల్ని అనుసరించి ఈ రాశివారు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. అనేక రంగాల్లో అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నరఘోష కూడా ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి తాము ఆశించిన పదవి లభించే అవకాశం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగస్తులకి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే పదోన్నతుల కోసం చూస్తున్నారు, అంటే ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి మీ యొక్క పై అధికారుల సహాయ సహకారాలతో ప్రమోషన్ లభిస్తుంది. వారి పూర్తి సహకారం మీకు ఉండబోతుంది. జీతం కూడా ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఈ రాశి వారికి ఉన్నతాధికారుల అండదండలతో మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ కలుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే భద్రత కోరుకుంటున్నారో మీరు కోరుకున్న భద్రత మీకు లభించే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి అంశంలో, ప్రతి రంగంలో కూడా మీరు అనేక రకాలుగా లాభాన్ని పొందబోతున్నారు. కొత్త కొత్త ప్రాజెక్టులను నిర్వహిస్తారు. కొత్త పనులు ప్రారంభించడం ద్వారా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. చెప్పుకోదగ్గ ఆదాయాన్ని సంపాదిస్తారు. కళారంగంలో ఉన్న వారికి ప్రజాదరణ అధికంగా లభిస్తుంది. బిజినెస్ చేసేవారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అది చిన్నదైనా పెద్దదైనా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, బట్టల వ్యాపారాలు, ఇలా ఎటువంటి బిజినెస్ అయినా సరే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది. ఉపాధ్యాయులకి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీ వ్యాపార విస్తరణ చేయవచ్చు. మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లు అనిపిస్తుంది. రైతులకి పంట దిగుబడి అధికంగా ఉండి అధిక లాభాలతో అభివృద్ధి చెందుతారు. ధనార్జన ఈ సంవత్సరం బాగుంటుంది. అవివాహితులకు ఈ సంవత్సరం మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సంతానం కలుగుతుంది. ఈ రాశి వారికి సంవత్సరం కొత్త కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. మీరు చేసే వృత్తి వ్యాపారాలు ఎక్కువగా లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ప్రవేశం లభిస్తుంది. ఇవి అనుకూలమైన ఫలితాలైతే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. కష్టం ఎక్కడ ఉంటుందో సుఖం కూడా అక్కడే ఉంటుంది. కష్ట సుఖాలు మనిషికి సర్వసాధారణం అనే విషయాన్ని గమనించాలి. జన్మ జాతకంలో గ్రహాలు నీచబడిన సమయంలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ రాశివారు తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. స్నేహితులు, బంధుమిత్రులు సహాయ సహకారాలు మీకు అన్ని అంశాల్లో లభిస్తాయి. అయితే ఇక్కడ మీకు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, రక్త సంబంధీకులకు కానీ, అయిన వాళ్లకి కానీ, స్నేహితులకి కానీ ఎవరినీ కూడా నమ్మి గుడ్డిగా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అయితే ఈ రాశి వారి సమయంలో నూతనంగా పరిచయమైన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ విషయాలను వారితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా మీ పై అధికారులతో కానీ, లేదా సంఘాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారితో కానీ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. విదేశీ యానం కానీ, లేదా విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి. ఇక అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా న్యాయ పోరాటం జరుగుతున్నట్లయితే, కోర్టులో కేసులున్నట్లయితే దానిలో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడూ కూడా నూతనంగా పరిచయమైన వ్యక్తులను నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం అనేది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే సమయం దొరికినప్పుడు మీ పర్సనల్ విషయాలను ఉపయోగించుకొని ఎదుటి వ్యక్తులు వారి జీవితంలో ఎదగటానికి ప్రయత్నిస్తారు.
తద్వారా మీకు అధికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా మోసపోయాక బాధపడటం కంటే కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అని గమనించుకుంటూ ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమమైన విషయం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ముఖ్యంగా విడిపోయిన దంపతులు కలుసుకోవటానికి ఇది సరైన సమయం. ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు నూతన ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా లేదా ఉద్యోగం మారాలి అనుకుంటున్నా కూడా ఇది అనుకూలమైన సమయం. ప్రయాణాల్లో ఈ రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి పౌష్టికాహారాన్ని తీసుకోవటం చాలా అవసరం. అలాగే వేళకు ఆహారం తీసుకోవటం, యోగా, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయటం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఆర్థికంగా లేదా సామాజిక పరంగా మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడే వ్యక్తులు అధికమవుతారు. తద్వారా మీకు నరదృష్టి, నరఘోష ఎక్కువవుతాయి. కాబట్టి మీరు దైవ బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. మీకు మీ కుటుంబానికి కూడా ఎటువంటి దోషాలు లేకుండా ఉండటానికి దైవారాధన అధికంగా చేయాలి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలగకుండా మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని తరచుగా సందర్శిస్తూ ఉండండి. అది ఏ దేవాలయమైనా సరే ఇలా దర్శనం చేయటం వల్ల మీకు దైవ బలం పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఆడవారైనా మగవారైనా సరే దైవ బలాన్ని అధికంగా పెంపొందించుకోవాలి. అందుకోసం మీకు ఖాళీ దొరికిన సమయంలో మీ ఇష్ట దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే ఆకలితో ఉన్న వారికి తినడానికి ఆహారాన్ని అందించండి. మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ వంతు సాయాన్ని అందించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. మీ పేరు మీద ఉన్న స్థిరాస్తికి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది. తద్వారా మీరు తెలిసి తెలియక చేసిన ఏవైనా పాపకర్మల యొక్క దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్యాష్టకాన్ని చదవటం, దత్తాష్టకం చదువుకోవడం మంచిది. కాలభైరవాష్టకం పఠించటం వల్ల కూడా మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి విశేషంగా పూజలు నిర్వహించండి. సుగంధ ద్రవ్యాలతో విశేషంగా పూజించటం వల్ల అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఈ స్తోత్రాలు చదివినా లేదా విన్నా కూడా మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారం ఏర్పాటు చేయటం వల్ల గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. అయితే ఇవి గోచార గ్రహస్థితిని అనుసరించి చెప్పినటువంటి ఫలితాలు కనుక వీటికంటే కూడా ప్రతికూలంగా మీరు ఫలితాలను పొందుతుంటే మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు పరిశీలింపజేసుకోవాల్సిందిగా సూచన. సో చూశారు కదండి, 2025 ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన మేషరాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. అలాగే వీరు చేసుకోవాల్సిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.